నమస్తే గాయస్. సో గాయస్ ఇప్పుడు భీమవరంలో ఉన్నాము. భీమవరంలో కొంచెం పని ఉందని వచ్చినాం. సో పని అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఆటోలు ఎక్కినాం. రసాపూర్కి వెళ్తున్నాం. రసాపూర్లో ఏముందంటే సముద్రం ఉంది. ఆ సముద్రం ఎలా ఉంటుందో ఇలా చూపిపోతున్నాం. ఇప్పుడు రసాపురంలో ఇప్పుడు స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు రైల్వే స్టేషన్లో గాయస్ చూడండి గాయస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిస్తే న్యాయం చేస్తా, గెలవకపోతే సాయం చేస్తా, మనల్ని ఎవర్రా ఆపేది. సో గాయస్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పిచ్ ఫ్యాన్. నేను ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. చూడండి గాయస్, ఇక్కడ పెద్ద కట్అవుట్ ఉంది. ఇంట్లో వాళ్ళకి అసలు తెలియట్లేదు, అతను కేవలం స్టార్ కాదు, నా ప్రపంచం. గాయస్ ఇక దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూడండి గాయస్, లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది. సో బాబా ఏమన్నా అనిపిస్తుంది ఆ గాయస్, ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా చెట్లు. సో గాయస్ కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక అనిపిస్తుంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది. చూడండి గాయస్, చాలా లవర్స్ ఉన్నారు. సో చాలామంది వస్తారంట, లవర్స్, కపుల్స్, ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేస్తారంట ఇక్కడ. సో వీడికెళ్ళి చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది కదా గాయస్. సో మనం దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళినాక ఎట్లుంటుందో ఎలా ఉంటుందో చూపిపోతున్నాం. పాప ఏమనగా అనిపిస్తుంది ఆ గాయస్. గాయస్ అక్కడ చూడండి గాయస్, కిరీటం ఉన్నది పెద్దగా. ఎవరంటే మన వైఎస్ఆర్ గారు. సో మనం దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళినాక గాయస్ ఇక దగ్గరకు పోతున్నాం. సో చాలా మంది ఉన్నారు కదా, చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు ఇక్కడ. సో మనం ఆడ గుర్రం ఉన్నది కదా, తన గుర్రం ఎక్కుదాం, ఎట్లుంటుందో ఎలా ఉంటుందో. సో గాయస్ చాలా అంటే చాలా మంది ఉన్నారు. దగ్గర పోయినాక ఎట్లుంటుందో ఎలా ఉంటుందో చూపిపోతున్నాం. సముద్రం అబ్బాబాబాబాబాబా ఏమైనా జనాలు ఉన్నారా గాయస్, చాలా మంది ఉన్నారు. అబ్బాబాబా ఫుల్ ఎంజాయ్ చేస్తారేమో గాయస్, మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి గాయస్, అక్కడ దాకా ఉన్నది. ఓ చాలా మంది ఉన్నారు అక్కడ సైడ్ అయితే ఇంకా. సో మనం ఇక దగ్గర పోయిద్దాం. సముద్రం కూడా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది ఇక్కడి నుంచి. బాబా లవర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారేమో గాయస్. నేను దగ్గరికి వెళ్తున్నా కానీ ఏమనగా అనిపిస్తుంది ఆ గాయస్. ఇక్కడైతే లొకేషన్ బ్యూటిఫుల్గా చాలా హ్యాపీగా కూల్గా ఉన్నది. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడికి వస్తే ఇక జనాలను చూసి అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు గాయస్. అసలు ఒక్కొక్కరు ఆడ చూడండి గాయస్, ఎగురుతా ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ, లేడీస్ కూడా ఆఖరు కూడా ఎంజాయ్ చేస్తారు గాయస్. చాలామంది అయితే లేడీస్ ముసలోళ్ళు కూడా ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ఇక్కడ కూడా. గాయస్ నేను చెప్పినా కదా గుర్రం ఎక్కుతాను. సో ఇక్కడ గుర్రం ఎక్కినప్పుడు ఏమవుతుంది తెలుసా, అమ్మ ఇది ఏంది ఇట్లున్నది ఏంది రా నాయన అని ఎక్కుతుంటే ఎట్లనో భయం అవుతుంది. సో అన్న ఏం చెప్తున్నా అంటే ఇది పట్టుకోవాలి, అది పట్టుకోవాలని, గట్టిగా ఉండాలి, కాలు గట్టి దగ్గర పెట్టాలా, ఇది పెట్టాలని చెప్తా అన్నాడు. సో మీరు ఏం భయపడకండి, మెల్లగా ఇట్లా అనుకుంటారా అని చెప్తా ఉన్నాడు. సో సరే గాయస్, ఇక ఇప్పుడు వెళ్తుంటుంటే నాకు ఎట్లనో ఉంది, ఏమైనా ఉరుకుతుందా ఏమైనా అవుతుందా అని. కానీ మళ్ళాగానే పోయినాం. కానీ మస్తుగా అనిపిస్తుంది గాయస్ గుర్రం అయితే. అబ్బాబా ఇంతవరకు ఎప్పుడు ఎక్కలే, నేను ఫస్ట్ టైం ఎక్కినా. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, కూల్గా, హ్యాపీగా. సో గాయస్ ఇప్పుడే వాటర్లో అడుగు పెడుతున్నా ఉన్నా. ఒక అడుగు వేసుకుంటా వెళ్తా ఉన్నా.
సో గాయస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సముద్రం అంటే చాలా భయం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి కాకినాడకి వెళ్ళిన మా బ్రదర్స్ అందరు ఆడ వాటర్లో ముంచిరు. నాకు అప్పటి నుంచే కాదు ఎప్పటి చిన్న ఉన్నప్పటి నుంచే సముద్రం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే సముద్రం చూస్తేనే నాకు భయం అవుతుంది. సో కానీ ఇక్కడికి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా. సో వెంకలు చూడండి గైస్ చాలామంది లేడీస్ ఉన్నారు. ఆఖరికి ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు గైస్. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గైస్. మీరు కూడా రండి, ఫుల్ ఎంజాయ్ చేయండి ఇక్కడ. చాలా అంటే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు చాలామంది.